నమస్తే అండి బొత్స నాగబాబు గారు. పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చారా లేకపోతే జనసేనకి షాక్ ఇచ్చారో తెలియదు కానీ టోటల్ గా అయితే మాత్రం ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎన్నికల్లో పాల్గొననేటువంటి విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నారనేటువంటి విధంగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే ఆయన ఇక జనసేన పార్టీ బలోపేతం కోసం మాత్రమే, అంటే ఇంకేం పట్టించుకోకుండా జనసేన పార్టీకి సంబంధించి నియోజకవర్గాల వారీగా తిరగటం, అక్కడ పార్టీని బలోపేతం చేయటం, కార్యకర్తలు సమన్వయం చేసుకోవడం, నాయకులు సమన్వయం చేసుకోవడం, ఇలాగా ఆయన చేసుకునేటట్లుగా ఒక ఒక ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. బట్ ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినందుకు నేను చెప్తున్నాను, నాగబాబు గారు పార్టీ బలోపేతానికి చాలా అంటే చాలా కష్టపడ్డారు, ఇంకా పడుతూనే ఉన్నారు. మామూలుగా సోషల్ మీడియా దగ్గర నుంచి, నాయకుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, అంటే స్పోక్స్ పర్సన్స్ కానీ ఏమైనా సరే వీళ్ళందరికీ సంబంధించి ఆయనతో మాట్లాడకుండా ఏముంటారు, కంపల్సరీ ఆయనతో మాట్లాడతారు. ఏదైనా ప్రాబ్లం వస్తే ఆయన క్రైసిస్ మేనేజర్ అనేటువంటి మంచి నేమ్ కూడా ఉంది ఆయనకి. ఏదైనా ప్రాబ్లం వస్తే నాగబాబు గారు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు అనేటువంటి విధంగా. కాబట్టి నాగబాబు గారు ఇక రాజకీయ అంటే పోటీ, ఈ ఎలక్షన్స్ ఇవన్నీ కాకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అనుకుంటున్నారు అనేటువంటి విధంగా వార్తలు వస్తున్నాయి. బట్ దీంట్లో ఎంతవరకు ఏంటి, వాట్ అని తెలియాలి కానీ బట్ నిర్ణయం మంచిది, నేనైతే ఖచ్చితంగా కాదండి. ఎందుకంటే ఈ ఎలక్షన్ ఏంటి, రాజకీయాల్లోకి వెళ్ళిపోయి పదవులు వీటన్నిటికంటే పార్టీ బలోపేతానికి కృషి చేస్తే నిజంగా చాలా మంచి విషయం. జనసేన పార్టీ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పరిపాలనలో బిజీగా ఉంటే కింద పార్టీ ఎవరు పట్టించుకుంటారు? ఇప్పుడు ఎందుకు కింద పట్టించుకునేటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఉంటేనే పట్టించుకుంటారు, లేకపోతే పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడే అందరికి ఉత్సాహాలు వచ్చేస్తాయి, ఆరంభ సూర్యులు అయిపోతారు. కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ టు సేమ్ ఉంటుంది. కాబట్టి అలా కాకుండా నాగబాబు గారు అవి కానీ పగ్గాలు కానీ చేతికి తీసుకోగలిగితే పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది, ఇంకా త్వరగా బలోపేతం చేసేయచ్చు. కాబట్టి నిజంగా పవన్ కళ్యాణ్ గారు పరిపాలన విధానం ఉంటారు అంటే అట్లా వచ్చింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ బ్రదర్స్ కి అలా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా పరిపాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి సమయం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మొట్టమొదటిగా వచ్చినటువంటి అవకాశం మినిస్టర్స్ గా, ఉప ముఖ్యమంత్రిగా, ఇదిగో పవన్ కళ్యాణ్ గారి పరిపాలన చేస్తే ఈ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చూపించి ప్రజల ముందు నిలబడాలి. ప్రజలకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి రాజకీయ నాయకుడు, ఇలా ఉంటుంది ఆయన పరిపాలన అనేటువంటి ఒక ఐడియాకి వచ్చారు. దాన్ని ఆయన నిరూపించుకోవాలి. కాబట్టి ఆ దాంట్లో ఉన్నాడు కాబట్టి ఒక శాఖ కాదు కాబట్టి చాలా శాఖలు తీసుకున్నాడు కాబట్టి వాటన్నింటినీ ఒంటి చేతితో లాక్కు రావాలి. కాబట్టి ఇంకా పార్టీ మీద దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకెళ్లే అంత టైం ఉండదు ఆయనకి. ఏదైనా కార్యకర్తలతో మీటింగ్ అయినా, లేకపోతే విస్తృత సమావేశాలైనా, నాయకులతో అయినా ఏదైనా చేసేటువంటి ఏదైనా మహా అయితే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే సొంత ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి 1.5 సంవత్సరం పైన పెట్టి అందరితో ఒక్కొక్కరిగా మాట్లాడటానికి, అంటే అంత డీప్ వర్క్ ఉంటుంది, అంత డీప్ గా పనిచేస్తాం. మామూలుగా అయితే పట్టించుకుని రాజకీయ నాయకులు అయితే అది వేరే విషయం. కానీ ఈయన ప్రతి విషయాన్ని పట్టించుకుంటారు. ప్రజలకి ఇదిగో ఈ 5 నిమిషాలు వేస్ట్ అయితే ఏదో ఒక సమస్య తీరుతుంది కదా, 5 నిమిషాలుగా మన టైం ఉంటే అనేటువంటి విధంగా ప్రజల యొక్క కష్టాలని, ప్రజల యొక్క సమస్యలని టైంతో కొలుస్తారు. కాబట్టి అలాంటి టైంలో పార్టీని బలోపేతం చేసుకుని ముందుకు తీసుకెళ్లాలంటే ఆశ్రమాశ్రవరం కాదు. కాబట్టి ఆ బాధ్యతలు నాగబాబు గారిని తీసుకోగలిగితే ఇది చాలా అంటే చాలా గుడ్ న్యూస్. అసలు ఇక పార్టీకి దిగులు ఉండదు, అధికారం ఆయన చూసుకుంటారు, పార్టీని నేను చూసుకుంటారు. భలే ఉంటుంది అసలు. మరేమంతా చూడాలి, ఇది నిజం అవ్వాలనేదే కోరుకుంటాను నేనైతే. మరేమంతా చూడాలి.